గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు నిరాకరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వటం విశేషం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఏపీలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం బెనిఫిట్ షోకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గేమ్ చేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇస్తూ రాష్ట హోంశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం రాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధర ₹600గా నిర్ణయించారు. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు రోజుకు 5 షోల చొప్పున వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మేరకు వీటి టికెట్ రేట్లను కూడా ఖరారు చేసింది. బెనిఫిట్ షో కాకుండా మిగతా రోజుల్లో ఈ టికెట్ రేట్లు వర్తిస్తాయి. గేమ్ చేంజర్ చిత్రాన్ని ప్రదర్శించే మల్టీప్లెక్స్లలో టికెట్పై అదనంగా ₹175 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్పై అదనంగా ₹135 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోతో పాటు మిగతా రోజుల్లో టికెట్లకు కూడా జీఎస్టీతో కలిపి ఈ రేట్లను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేయడంతో డల్గా ఉన్న టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వబోతోంది. తాజాగా తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న చిత్రాలను ఆయనే నిర్మించారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రం అయిన గేమ్ చేంజర్ కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరటంతో ప్రభుత్వం అంగీకరించింది.